ప్రముఖ సంస్థ వంటి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి హైదరాబాద్ లొకేషన్ నుండి మనకి బయ్యర్ అబ్యూస్ టీమ్ నుండి హైరింగ్ చేసుకోవడానికి టోటల్ 100 వేకెన్సీస్ తోటి ఒక బల్క్ హైరింగ్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన వెంటనే మీకు ఫస్ట్ రౌండ్ టెస్ట్ మెయిల్ అనేది కూడా మీ యొక్క మెయిల్కి కంపెనీ వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి కంపెనీ నేమ్ వచ్చేసి అమెజాన్ హైదరాబాద్ క్యాంపస్ నుండి రావడం జరిగింది. బయ్యర్ అబ్యూస్ టీమ్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క జాబ్కి గాను మనకి 3.2 నుండి 4.2 lakhs per annum వరకు అయితే శాలరీ కూడా పే చేయడం జరుగుతుంది. సో రిమోట్ లొకేషన్ అనమాట. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ లొకేషన్ నుండి వర్క్ ఫ్రమ్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి టోటల్ 100 వేకెన్సీస్ కోసం ఈ కంపెనీ వాళ్ళు మనకి హైరింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. గైస్, ప్రతి జాబ్కి మీరు కంప్లీట్గా జాబ్ డిస్క్రిప్షన్ చదివిన తర్వాతనే మీకు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేయండి. ఏదో సింపుల్గా లింక్ ఓపెన్ చేసామా అప్లై చేయడం కాకుండా ఏదైతే జీడీలో మెన్షన్ చేసిన స్కిల్స్ ఉంటాయో అటువంటి స్కిల్స్ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేస్తే మీ ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రతి జాబ్కి ఒకటే రెజ్యూమ్ ఫార్మాట్ కూడా యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదనమాట. చాలా ఛాన్సెస్ అయితే ఉండవు అనమాట మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వకపోవడానికి. సో ఇక్కడ రెడ్ కలర్తో నేనైతే బార్డర్ అయితే చేశాను కదా, అది వచ్చేసి అమెజాన్ సంబంధించిన హైర్ ఫర్ రిజిస్ట్రేషన్ టెస్ట్ లింక్ అనమాట. అది మీరు కాపీ చేసి గూగుల్లో టైప్ చేసినా సరే మీకు టెస్ట్ మెయిల్ అనేది వస్తుంది. లేకపోతే కనుక నేను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, అక్కడ నుండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మనకి కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే, సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సీజనల్ రోల్ కింద 12 months అమెజాన్ పే రోల్ కింద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో అమెజాన్ ఇండియా ఈజ్ ద సీకింగ్ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ ఎనలిటికల్ క్యాండిడేట్ని ఈ యొక్క కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క పొజిషన్ కోసం. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి మనకి ఇంగ్లీష్లో వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు ఎబిలిటీ టు కంపోజ్ గ్రామటికల్లీ కరెక్ట్ కన్సైన్ క్యాక్యురేట్ రిటర్న్ రెస్పాన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. ఈ యొక్క కమ్యూనికేట్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షనల్ ఇష్యూస్ బేస్ చేసుకొని బోత్ ఎవరైతే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. దానితో పాటు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి రొటేషనల్ షిఫ్ట్ అనేది ఉంటుంది. 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ కింద ఎవ్రీ 3 to 4 months రొటేషనల్ షిఫ్ట్స్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. రొటేషనల్ 2 consecutive డే ఆఫ్స్ ఉంటుంది. వీక్లీ 5 days వర్క్ చేయాలి. 2 consecutive డే ఆఫ్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. సో మనకి రోల్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లైంట్స్ నుండి హైర్ చేసుకుంటున్నారు. 3.2 నుండి 4.2 lakhs per annum వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫ్రీ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు వర్క్ ఫ్రమ్ జాబ్ అయితే. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేయండి. మీ కంప్లీట్ డీటెయిల్స్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి చెక్ చేసి మీ యొక్క టెస్ట్ మెయిల్ అయితే కూడా యాక్సెస్ అడుగుతుందన్నమాట. అక్కడ నుండి మీరు టెస్ట్ అయ్యచ్చు. ఇన్ కేస్ మీ ప్రొఫైల్ సెలెక్ట్ కాకపోతే కనుక రిగ్రెట్ మెయిల్ వస్తుంది. అనదర్ జాబ్కి అదే ఫార్మాట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి.